నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి కంటే ఎక్కువగా వెలిగిపోతోన్న నగరం విజయవాడ. అలాంటి మహానగరంలో కీలకమైన నియోజకవర్గం సెంట్రల్. పార్టీలను బట్టి కాకుండా అభ్యర్థుల ఇమేజ్ ఆధారంగా గెలుపు ఓటములు నిర్ణయమయ్యే అత్యంత సున్నితమైన నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ నేత బోండా ఉమా, ఆయనకు పోటీ ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రెడీ అవుతోంటే జనసేన కూటమి సైతం గట్టి పోటీకి సిద్ధమవుతోంది. ప్రముఖ వ్యాపార కూడలి కావడం, కులాల ప్రభావం తక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో 2019 ఫలితం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. విజయవాడ పశ్చిమంలో పాగా వేసేదెవరు? తాజా ఎమ్మెల్యే దూకుణ్ణి మాజీ ఎమ్మెల్యేలు నిలువరిస్తారా? 2008 ముందు విజయవాడ నగరంలో విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమం నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. అయితే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఉనికిలోకి వచ్చింది. సింగినగర్, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీసెంట్ రోడ్డు, సీఎం క్యాంప్ కార్యాలయం, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ నియోజకవర్గంలోనే కొలువున్నాయి. గతంలో బ్రాహ్మణ ఓటింగ్ ఈ నియోజకవర్గంలో అధికంగా ఉండేది. కాలక్రమంలో సెటిలర్ల ప్రభావం సెంట్రల్ పై ఎక్కువైంది. తూర్పు కాపులు తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. అంతేకాక ఎస్సీలు, బ్రాహ్మణులు, రెడ్డి సామాజిక వర్గం వారు ఇక్కడ అధికంగా ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం నియోజకవర్గంలో మొత్తం 2,35,777 ఓట్లు ఉండగా అందులో 1,15,734 మంది పురుషులు, 1,19,915 మంది మహిళలు ఉన్నారు. నగరం నడిబొడ్డులో ఉన్న నియోజకవర్గం విజయవాడ సెంట్రల్. 2009లో ఈ సెగ్మెంట్కు మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. టీడీపీ కూటమి నుంచి సిపిఎం నేత బాబురావు, కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణు, ప్రజారాజ్యం పార్టీ నుంచి వంగవీటి రాధాలు హోరాహోరీగా తలపడ్డారు. కేవలం 648 ఓట్లు అతి తక్కువ మెజారిటీతో విజయవాడ సెంట్రల్ తొలి ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు రికార్డు నెలకొల్పారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమా, వైఎస్ఆర్సీపీ నుంచి గౌతమ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సిపిఎం నుంచి బాబురావు ఇక్కడ తలపడ్డారు. 27,161 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బోండా ఉమా విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ రెండో స్థానానికి పరిమితం కాగా ఎలాంటి పొత్తు లేని సిపిఎం అభ్యర్థి బాబురావు మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణుకు డిపాజిట్ కూడా గల్లంతైంది. 2019లో ఇక్కడ అభ్యర్థి ఎంపిక చాలా క్లిష్టంగా మారింది. ఎక్కువ శాతం సెటిలర్లు ఉండటంతో వారు ఏ పార్టీని అందలమెక్కిస్తారో అర్థం కాని పరిస్థితి. ఫలితంగా రాజకీయ పార్టీలకు అభ్యర్థుల ఎంపిక చాలా కష్టంగా మారింది. జగన్ సర్వేల్లో మొగ్గు విష్ణు వైపు ఉండటంతో మాజీ ఎమ్మెల్యేకి టికెట్ కన్ఫర్మ్ చేయడం, రాధా అలిగి టీడీపీ గూటికి చేరుకోవటంతో ఈసారి కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధాన పోటీ టీడీపీ నేత బోండా ఉమాకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుకు మధ్య ఖాయమైంది. జనసేన మద్దతుతో సిపిఎం అభ్యర్థి బాబురావు సైతం సంచలనం నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏ పార్టీ మద్దతు లేకుండానే 2014లో ఆయన సిపిఎం తరపున మూడో స్థానంలో ఉండగా ఇప్పుడు పవన్ మద్దతుతో సీటు గెలుచుకోవటం ఖాయం అనే పరిస్థితి కల్పిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ టీడీపీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమాపై అనేక ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, కార్పొరేటర్ల దందా, స్వతంత్ర సమరయోధుల భూమి కబ్జా, వారసుల ఆగడాలు, ఇలా ఈ 5 ఏళ్లలో ఆయనపై వచ్చిన ఆరోపణలు అనేకమున్నాయి. ఒకానొక సమయంలో బోండా ఉమాకు సీటే రాదనే ప్రచారం కూడా ఆయన ప్రత్యర్థులు చేశారు. టీడీపీ అధిష్టానం మాత్రం మళ్లీ బోండా ఉమాకు సీటు కేటాయించటంతో విమర్శల జోరు తగ్గిపోయింది. ఈ 5 ఏళ్లలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను ఎంతో శ్రమించానంటూ బోండా ఉమా స్పష్టం చేస్తున్నారు. ఇవాళ బ్రాహ్మణులకి నా నియోజకవర్గంలో 7,000 కుటుంబాలకి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మరి వాళ్ళకి చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇచ్చాం. అలాగే స్వయం ఉపాధి లోన్లు ఇచ్చాం. బ్రాహ్మణ సొసైటీ ద్వారా లోన్లు ఇప్పించాం. అలాగే బ్రాహ్మణ మహిళలకి పింఛన్లు ఇచ్చాం. ఇవన్నీ కూడా గతంలో నాకన్నా ముందు పనిచేసినటువంటి శాసనసభ్యుడు కానీ ప్రభుత్వాలు కానీ పిల్లికి కూడా బిచ్చం పెట్ల. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి గుండెల మీద చేసుకుని చెప్తున్నాం. సంవత్సరాల క్రితం కాంగ్రెస్ వాళ్ళ పాలన చూసినట్లయితే ఈ సెంట్రల్ నియోజకవర్గం చాలా అధ్వాన స్థితిలో ఉండేది. ఎప్పుడైతే బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా గెలిచారో
ఏ డివిజన్లోకి వెళ్ళి చూసినా రోడ్లు కానీ, తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఎల్ఈడి లైట్లు, డ్రైనేజీ, అట్లాగే అన్ని సమస్యలు కంప్లీట్గా పూర్తి చేసినటువంటి ఘనత మటుకి బోండా ఉమామహేశ్వరరావు గారికే చెందుతుంది. అట్లాగే ఏ డివిజన్లో చూసినా కళ్యాణ మండపాలు కానీ, అలాగే ఆరోగ్య కేంద్రాలు కానీ, అలాగే ఏ విషయంలో చూసుకున్న డ్వాక్రా మహిళల విషయంలో కానీ, అట్లాగే పెన్షన్ల విషయంలో కానీ అన్ని రెట్టింపు స్థాయిలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో బోండా ఉమామహేశ్వరరావు గారు చేశారు. అట్లాగే నెక్స్ట్ ఏదైతే ఎలక్షన్ ఉందో, ఏదైతే అపోజిషన్ పార్టీలో నిలబడే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మేనిఫెస్టోలో ఏ పరిస్థితిని పెట్టుకోకుండా చేసినటువంటి ఘనత కూడా మన ఎమ్మెల్యే గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ విషయానికొస్తే ఎన్నికల సమయంలో పార్టీలో చేరి సీటు సంపాదించుకుని మల్లాది విష్ణు ఇంటింటికి తిరిగేస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తానేనని, టీడీపీ 5 ఏళ్ల పాలనలో ఎలాంటి నిర్మాణాలని పూర్తి చేయలేకపోయారని, గుణదల ఫ్లైఓవర్ అంశం అందులో ఒకటని స్పష్టం చేస్తున్నారు. నూతనంగా ఏర్పడినటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, వంతెనలు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, కళ్యాణ మండపాలు కానివ్వండి, కాలేజీ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఇలా రకరకాలుగా ప్రజలకి కావాల్సినటువంటి అవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. నెంబర్ 2, దీంతోపాటు సిమెంట్ రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంక్స్, సైడ్ డ్రైన్లు, జైనినర్ స్కీమ్ విజయవాడ నగరానికి వచ్చినటువంటి కొత్తలో ఎన్నికలు జరిగితే పూర్తి స్థాయిలో 100% ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. 3వ అంశం హౌసింగ్. 28,000 ఇళ్ళు సెంట్రల్ నియోజకవర్గంలో ఆ రోజు మంజూరు అయితే 20,000 ఇళ్ళు కట్టాము. 15,000 మందికి ఇవ్వడం జరిగింది. 5,000 ఇళ్ళు కట్టి రెడీగా ఉన్నాయి 2014 ఎన్నికలు జరిగే నాటికి. ఈ రోజు వరకు కూడా దానికి లబ్ధిదారుల్ని ఎంపిక చేయలేనటువంటి దుస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. విజయవాడ సెంట్రల్ సీటును పొత్తులలో భాగంగా జనసేన సిపిఎంకు కేటాయించింది. ఆ పార్టీ అభ్యర్థి బాబురావు 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 3వ స్థానంలో నిలబడి రికార్డు సృష్టించారు. తాజాగా పవన్ మద్దతుతో సీటు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల 5 ఏళ్ల పాలనను బేరీజు వేసుకుంటే ఈసారి గెలుపు అవకాశాలు తమకే ఉన్నాయంటున్నారు. విజయవాడ నగరానికి నడిపొట్టున సెంట్రల్ నియోజకవర్గం ఉంది. సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. అభివృద్ధి చెందిన మాట నిజమే. జనం అభివృద్ధి చెందల. ఎమ్మెల్యేలు బాగుపడ్డారు, కార్పొరేటర్లు బాగుపడ్డారు, తెలుగుదేశం నాయకులు బాగుపడ్డారు. వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే అదే. సైకిల్ మీద తిరిగే నాయకులు 4 ఏళ్లలో కోటీశ్వర్లు అయిపోయారు. మరి ఇదేనా అభివృద్ధి? జనం మాత్రం అప్పుల పాలవుతున్నారు. జనం మాత్రం పనులు లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగింది? సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికీ మొండిగోడలే కనపడుతున్నాయి. గుణదల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి 10 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. మల్లాది విష్ణు గారు 5 ఏళ్ల కాలం పూర్తయింది. బోండా ఉమామహేశ్వరరావు గారు 5 ఏళ్ల కాలం పూర్తయింది. ఇంతవరకు ఒక అడుగు కూడా ముందు పడలా. ఇదేనా అభివృద్ధి? సివిల్ కోర్టులు, హైకోర్టు కూడా పూర్తయిందంట. కానీ బెజవాడలో కోర్టులు మాత్రం 4 ఏళ్ళు అయినా పూర్తి కాల. మధురానగర్ దగ్గర అండర్ బ్రిడ్జి 4 ఏళ్లలో ఒక శిలాఫలకం మాత్రం పడింది. అది ఎప్పటికీ ఎన్నేళ్లకు పూర్తవుతుంది? దీని 15 ఏళ్ల క్రితం దీనికి శ్రీకారం చుట్టారు, కానీ వాళ్ళు పూర్తి కాల. ఇది ఒక్కటే కాదు, మొత్తం సెంట్రల్ నియోజకవర్గం అంతా మొండిగోడలు, శిలాఫలకాలే. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న విజయవాడ సెంట్రల్ సీట్లో తాజా పొలిటికల్ సినారియో చూస్తుంటే త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన మద్దతుతో సిపిఎంలు గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి. సెటిలర్లు అధికంగా ఉన్న సీటు కావటంతో ఏ అభ్యర్థికి పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందని క్లారిటీగా చెప్పలేని పరిస్థితి. పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రధాన సమస్యలైన త్రాగునీరు, పక్కా గృహాల ఏర్పాటు, డంప్ యార్డు తరలింపు, గుణదల ఫ్లైఓవర్ నిర్మాణం వంటి సమస్యలుగా ఉన్నాయి. అతి పేదరికం, అతి ధనవంతులు ఉండేది కూడా ఈ నియోజకవర్గంలోనే. ఇలాంటి క్లిష్టమైన సెగ్మెంట్లో అభ్యర్థుల గెలుపు ఓటముల్ని అతి తక్కువ ఓట్లే నిర్ణయిస్తాయని భావిస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్, అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గాల డీటెయిల్డ్ పొలిటికల్ రిపోర్ట్స్ చూసాం. మరిన్ని నియోజకవర్గాల డిపిఆర్లతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. AP 24/7 న్యూస్ ఈజ్ మూమెంట్.